నమస్తే. ప్రజాభవన్ ముందు ఒక కుటుంబమే వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇబ్రహీంపట్నం నుంచి వారు ప్రజావానికి వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆదుకోండి, మా జీవితాలు ఆగమవుతూ ఉన్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. వారి భూమి ఏదైతే మిలిటరీకి ఇచ్చామని చెప్పి వారికి సరైన న్యాయం జరగలేదని చెప్పి ప్రభుత్వం పైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చివరికి మనం చూడొచ్చు, ఇక్కడ బ్యానర్ వేసుకొని మరి ఇక్కడ కుటుంబాన్ని, వారి పిల్లల్ని, భార్య భర్త వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రభుత్వం ముందు విన్నవించుకున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. 14 సంవత్సరాల నుండి న్యాయం కోసం పోరాటం, ప్రతిరోజు అధికారుల చుట్టూ అని చెప్పి తిరుగుతున్న, ఇల్లు భూమి పోగొట్టుకున్నా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది తనకి, అసలు ప్రజావానికి పిల్లల్ని వేసుకొని మరి కుటుంబం మొత్తం రావడానికి ఏం కారణం ఉంది ఏందనేది ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న, మీ పేరే? నా పేరు ఐలేష్ అన్న. మాది ఇబ్రహీంపట్నం గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. 58 సర్వే నెంబర్లో 79లో మా నాన్నగారి పేరు మీద 5 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఇచ్చారు. ఈ భూమిని 2010లో నేషనల్ సెక్యూరిటీ గారు వారు తీసుకొని ఎకరకు 5,40,000 చొప్పున నష్టపరిహారం కట్టించారు. ఈ నష్టపరిహారాన్ని అప్పుడున్న ఎంఆర్ఓ విక్టర్, ఆర్డీఓ రాజేందర్, విఆర్ఓ రామరెడ్డి, భూదాన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఒక 3 పేర్లు బినాం పెట్టి మాలాంటి వాళ్ళు ఒక చాలామంది 20-25 మంది పొట్టలు కొట్టి ఈ డబ్బులని కాజేసి పంచుకుతిన్నారన్న. మా భూమి మాకు నష్టపరిహారం మాకు రాలేదని అడిగితే మీ నెంబర్ తప్పు పడ్డది, మీకు వేరే చోట భూమి చూపిస్తామని చెప్పారు. అధికారులు మారిరు, కొన్ని డబ్బులు ఖర్చు అయితే అంటే నా ఇల్లు అమ్మి 8 లక్షలు ఇచ్చినన్న. అటు భూమి రాలేదు, ఇటు నష్టపరిహారం రాలేదు. 2014లో భూదాన్ల అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి సీఎం సార్, అప్పుడు మాజీ సీఎం సార్ గెలవంగానే, కేసీఆర్ సార్ గెలవంగానే భూదాన్ బోర్డు రద్దు చేసిండు. భూదాన్ బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి భూదాన్ రాజేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ భూదాన్ బోర్డు రద్దు చేసి సీసీఐలో కలుపుకున్నాడు. మేము పోయి రాజేందర్ రెడ్డిని, ఎంఆర్ఓని అడిగితే మీ భూమి రద్దు అయిపోయింది, భూమి లేదు ఇవ్వడానికి, గవర్నమెంట్ని అడగండి అంటే గవర్నమెంట్కు ఎవిడెన్స్ అంతా తీసుకుపోయి కేసు పెట్టినా, కలెక్టర్ దగ్గర కేసు పెట్టినా, అందరి దగ్గర పెట్టినా, కానీ ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు కానీ, అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు. ఈ 14 రేపురా ఇల్లురా అని తిప్పడం వల్ల ఇటు వీళ్ళ చుట్టూ తిరగలేక, ఇటు పని చేసుకొని పూట గడవలేక, పిల్లలను పోషించలేక చాలా ఇబ్బందుల పాలున్నాం సార్. సార్కి మనవి ఏమిటంటే, సార్ మాలాంటి వాళ్ళని కలిసి ఒక గంట కలిసి మా పేదల సమస్యలు విని పరిష్కరించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా పాదాభివందనం చేసుకుంటూ రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నా. ఎందుకంటే అధికారులు ఇన్ని ఎకరాలని మోసాలని మీరు చూస్తూనే ఉంటారు వీడియోలలో, కానీ అధికారులకే ప్రజామణిలో మళ్ళీ అధికారం ఇచ్చారు కాబట్టి మా న్యాయం చేయట్లేదు సార్. వీళ్ళు వాళ్ళని కాపాడుకుంటారు, మాకు పేదవాళ్ళకి న్యాయం జరుగుతలేదు సార్. మమ్మల్ని ఆవేశం అనుకోకుండా ఆవేదనగా అర్థం చేసుకుంటారని మనవి చేసుకుంటూ సీఎం సార్కి విక్టర్ అవును దొంగ పాస్బుక్లు, దొంగ సర్టిఫికేట్లు తయారు చేసి మా పేర్లు డబ్బులు ఇచ్చే టైంలో మా పేర్ల బదులు వేరే వాళ్ళ పేర్లు పెట్టి డబ్బులు వీళ్ళే తిన్నారు, పేర్లు వేరే వాళ్ళు పెట్టి వీళ్ళు తిన్నారు. అదే ఎంఆర్ఓ ఇప్పుడు దీంట్లో ఎడ్డుగా చేస్తున్నాడు. మా లెటర్ మళ్ళీ తీసుకెళ్ళి ఆయనకి వేయాలి కాబట్టి ఆయనకి ఇస్తే ఆయన మీద ఆయన కేసు పెట్టుకుని ఆయన జైలు పోవాలని ఆయన అనుకోడు కాబట్టి మాకు న్యాయం జరగదు. కాబట్టి మీ మీడియా ద్వారా సీఎం సార్కి పేదలను కలవండి సార్, కలిస్తేనే న్యాయం జరుగుతుంది, అధికారులను నమ్ముకుంటే న్యాయం జరగదని నేను ఆవేశంగా చెప్తలేను సార్, ఆవేదనతో చెప్తున్నా. కొంచెం దయచేసి కలిసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటివరకు మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, మీ స్థానిక మంత్రి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడం జరిగింది. మా ఎమ్మెల్యే సార్ని కలిసాను సార్. ఎమ్మెల్యే సార్ని కలిస్తే ఆల్రెడీ ఆర్డీఓకు 10 సార్లు చెప్పిండు, కానీ ఆర్డీఓ ఏమంటుండంటే మోసం చేసింది అధికారులు, నేను వాళ్ళ మీద రాసి మా అధికారులను నేను తప్పని నిర్ణయించలేను. తర్వాత ఇంతకుముందుకు ఎంతోమంది 14 సంవత్సరాలు ఎంతో ఆర్డీఓలు వచ్చిపోయారు, వాళ్ళు చేయని పని నేను ఎందుకు చేసి నేను ఎందుకు బదలమైతే నేను చేయనని చెప్తున్నాడు సార్. మోమాటం లేకుండా చెప్తున్నాడు. అంటే ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంటుంది ఇదే కాంగ్రెస్. సరే, మార్పు కావాలని తెచ్చుకున్నాము, ఒక సామాన్యానికి మార్పు ఇలా జరగట్లేదు, న్యాయం జరగట్లేదు అంటే అధికారులకు అధికారం ఇచ్చారు కాబట్టి జరగట్లేదు సార్. నాయకులు కలిసి న్యాయం చేస్తే న్యాయం జరుగుతుంది, కానీ అధికారులకే ఇచ్చారు కాబట్టి ఒక అధికారి తప్పు చేస్తే ఒక అధికారి కాపాడుతున్నాడు కానీ న్యాయం చేయట్లేదు సార్. అది నా ఆవేదన. ఎట్లా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా సర్వే అవుతున్నాం? ఒకరోజు కన్సెంట్ చేయడం, 4 రోజులు తిరగడం, ఒకరోజు పని చేయడం, 4 రోజులు తిరగడం జరుగుతుంది. వచ్చిన పైసలు వాళ్ళకు బస్ కిరాయిలకు అది సరిపోతుంది సార్. నా జీవితం, నా పిల్లలు పోషించాలన్నా చాలా కష్టంగా ఉంది. మా బాధ అసలు మాటలతో చెప్పలేనంత బాధ ఉంది, కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. 3 పిల్లలు సార్, 3 పిల్లలు. ఇల్లు లేదు, అటు ఇల్లు అమ్ముకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇల్లు పోయింది, భూమి పోయింది, రోడ్డున పడ్డాం. ఆ రోడ్డు మీద కష్టం చేసుకుందామన్నా రోజు తిరగపోతేనేమో వీళ్ళు చేయనంటారు, తిరుగుతూనేమో రోజు రేపు ఎల్లుండి అంటున్నాం. చిన్నపిల్లలు వేసుకొని ఎందుకు వస్తున్నాం ఇక్కడికి అంటే మేము పాదయాత్రగా అనుకున్నాము, అక్కడ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోమంటే డైరెక్ట్ వెళ్ళొచ్చినాం. అట్లా మానవత్వం ఉంటే న్యాయం చేస్తారేమో అని, ఇక అధికారులు ఏమో నేను చేయలేదు పరిస్థితి ఉంది.
ఇట్లనన్నా న్యాయం చేస్తారేమని చెప్పేసి రావడం జరిగింది సార్ కుటుంబం. ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలవడం ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఇంటికి వెళ్ళిన సార్, ఇంటికి వెళ్తే ప్రజావాణి పెట్టారు, మీలాంటి పేదవాళ్ళకే ప్రజావానికి వెళ్ళాలి తప్ప ఇంటికి రావద్దని చెప్పి అక్కడ ఉన్న అధికారులు చెప్పారు. మరి ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే మళ్ళీ దొంగ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయనకి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా గతంలో ఎవరైతే మీకు న్యాయం చేయలేదో అదే ఎంఆర్ఓ వ్యక్తులు ఇక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు ప్రజావాణిలో. మరి ఇక్కడికి వెళ్తే న్యాయం జరగదు అనుకుంటున్నాను. న్యాయం జరగదని అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన ఉన్న రోజులు ఇలాంటి అధికారులకు గొప్ప చెప్పిన రోజులు న్యాయం జరగదని అనుకుంటున్నా. చూసారు కదా, అక్కడ సీఎం ఆఫీస్ ముందు పోతే ఇక్కడ ప్రజాభవన్ రమ్మని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడికి వస్తేనేమో ఏదైతే గతంలో ఈయనకు మోసం చేసినటువంటి ఎంఆర్ఓ విట్టలు ఇక్కడ అధికారిగా ఉన్నాడు. సో తను ఎటు వెళ్ళని పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఒక కుటుంబమే ఇలా రోడ్డు మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక కుటుంబమే ఇలా ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకుంటా ఉంది, మమ్మల్ని ఆదుకోండి, మా కుటుంబాన్ని ఆదుకోండి, వారికి ఏదైతే భూమి ఉందో ఆ భూమిని ఖచ్చితంగా మా భూమి కోల్పోయిన భూమిని కల్పించండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని పట్ల స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.